హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. టెక్నాలజీ మనకి ఎంత దగ్గర అయితే మనం మన పర్సనల్ జీవితాలకి అంత దూరం అవుతాం. ఇది మనకందరికి తెలిసిన వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే మన చేతిలోకి మొబైల్ వచ్చిందో మానవ సంబంధమైనటువంటి బంధాలకి, ఆత్మీయతకు, అనురాగాలకి, ప్రేమలకి మనిషి ఎంతో కొంత దూరం అయ్యాడన్నది మాత్రం 100% వాస్తవం. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ దూరం అయిపోయి ఫోన్కి అతుక్కుపోయి మనల్ని మనం ఒక సొమ్మరపుతుల్లా తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం. అయితే రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసాయి. మన ఇంట్లో పనిచేయడానికి త్వరలో రోబోట్లు వస్తాయి అంటున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ టవర్స్ కట్టేసి 2G, 3G, 4G, 5G వరకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పర్యావరణంలో మనుషులు పెద్ద జీవులు కాబట్టి ఎలాగోలా బ్రతికేస్తున్నారు కాబట్టి చిన్న జీవులు, పక్షులు దాని తెలియకుండానే అవి చనిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రేడియేషన్ వల్ల వాటికి తలనొప్పి వస్తుంది, అవి ఎగరలేవు, తినలేవు, దాని ఆరోగ్యం మొత్తం పాడై అన్ని పక్షులు చనిపోతూ ఉన్నాయి. ఇవి ఓన్లీ పక్షులకే ఇలా జరుగుతుందా అంటే 2G, 3G, 4G వరకు బర్డ్స్ రేంజ్, కొన్ని జంతువుల రేంజ్ వరకు ఓకే. కానీ 5G టెక్నాలజీ ఏదైతే ఫ్యూచర్లో మనకి రాబోతుంది అని చెప్తున్నారో అది మానవాళిని చాలా వరకు సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఏదైతే టెలికాం శాఖలు ఉన్నాయో, టెలికాం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయో అదేం లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. వీడియో కాదు, ఫోటో. 5G టవర్స్ దగ్గరికి ఒక వ్యక్తి ఒక సూట్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇది మన హోమగాములు చంద్రమండలంకి వెళ్ళేటప్పుడు అక్కడ వాతావరణానికి అనుగుణంగా కొన్ని సూట్లు ఎలా అయితే తయారు చేసి హెవీ వెయిట్ ఉన్నవి అక్కడ తీసుకెళ్తారో వెళ్తూ ఉన్నారు. అటువంటి సూట్లే 5G టెక్నాలజీ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్కి సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ టెక్నీషియన్స్ వేసుకున్నారు. ఇప్పుడు డేంజర్ కాదు, సిగ్నల్ అంత ఇంపాక్ట్ చూపించదు మనుషుల జీవితాలపైన, వారికి మరణ శాసనాలు రాయదు అని చెప్పినప్పుడు ఇటువంటి సూట్లు వేసుకొని వెళ్ళటం ఎందుకు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ముఖ్యంగా ఈ పక్కన మీకు ఒక ఫోటో పెడుతున్నా చూడండి. ఈ వ్యక్తి ఒక సెల్ ఫోన్ టవర్ దగ్గరికి వెళ్ళారు. ఆ సెల్ ఫోన్ టవర్ 5Gకి సంబంధించినటువంటి 5G సిగ్నల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్ ఫోన్ టవర్. అంటే నెట్ స్పీడ్ ఉంటుంది, కాల్ డ్రాప్స్ ఉండవు, ఎన్నో చెప్తూ ఉంటారు. టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి మాకు నెట్ స్పీడు 1GB వేసుకొని నెల మొత్తం వాడుకున్న రోజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కబుర్లు చెప్తూ ఉన్నారు. కానీ చాలా పక్షి జాతులు అంతరించిపోయాయి అన్నది వాస్తవం. అదేవిధంగా ఈ 5G టెక్నాలజీ వస్తే ఏం కాదు అంటున్నారు. కానీ ఈ వ్యక్తి వేసుకున్న సూట్లో ఇవి ఇంటర్నల్గా కూలింగ్, లోపల ఫ్యాన్స్, ఏసీ వస్తుందన్నమాట ఆ పైప్స్ ద్వారా అతనికి. అదేవిధంగా రేడియేషన్ ప్రొటెక్టివ్ సూట్ అది. ఈ రేడియేషన్ ప్రొటెక్టివ్ సూటు లోపల మొత్తం బాడీ కాలిపోకుండా ఉండడం కోసం ఏసీ అనేది బాడీ అంతా ప్రసరింప చేయడం కోసం ఇటువంటి సూట్ వేసుకొని వెళ్ళి 5G టవర్స్ని రిపేర్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి టవర్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మన ఇంట్లో మన ఊర్లలో సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని చాలామంది ఉంటారు, ఎవరో కూడా ఇటువంటి సూట్లు వేసుకోరు, ఎందుకంటే అవి అంత డేంజర్ కాబట్టి. కానీ ఎప్పుడైతే నీకు 5G టెక్నాలజీ అనేది అందుబాటులోకి వస్తుందో అప్పుడు దాని దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క మనిషి పరిస్థితి అదే. వీళ్ళకంటే తెలుసు కాబట్టి సూట్లు వేసుకుంటారు, దానికి లోపల వేరే వేరే టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న కొద్దీ నువ్వు నీ మరణానికి దగ్గర అవుతున్నావు అనేది వాస్తవం. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఇండస్ట్రీ వాళ్ళు నన్ను మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ టెక్నాలజీని అమ్ముకోవడం కోసం, కాంపిటీషన్లో గెలవడం కోసం ర్యాట్ రన్లో వాళ్ళు పరిగెడుతూ బలిపశువులుగా మనల్ని చేస్తూ ఉన్నారన్నది మాత్రం వాస్తవం. దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకోండి. చిన్నపిల్లలకైతే చాలా డేంజర్ ఈ 5G టెక్నాలజీ అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఫ్యూచర్లో బర్త్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఈ రేడియేషన్ వల్ల ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోతాయి, మగవాళ్ళు కూడా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా చాలా వార్తలు ఉన్నాయి. వీటన్నిటిని తప్పించుకోవాలంటే టెక్నాలజీ ఎంత కావాలో అంతే వాడుకోవాలి. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.